అందరికీ నమస్కారం. నేను మీ రేఖ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మ్యాంగో సాగోనండి. దానికి ఫస్ట్ మనం ఇట్లా చిన్నవి పెరల్స్ లాగా కనిపించే ఈ చిన్న సగ్గుబియ్యాన్ని మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టాను స్టవ్ మీద. ఇప్పుడు ఇవి అందులో వేసేద్దాం. ఇవి మనకి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా సగ్గుబియ్యం మనం లైట్గా ఉడికించి వీటిని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందైతే వీటిని ఉడికిద్దాము. మన సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయినాయి, మనకి కలర్ చేంజ్ అయినవి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం, స్ట్రైనర్ చేద్దాము. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటిలో మనం చల్ల నీళ్ళు కూడా పోసి ఒకసారి వీటిని మనం వాటర్ ఆ జిగురు అనంతా పోయేలాగా చేసుకోవాలండి. మనం ఇప్పుడు వీటిని ఇవ్వండి. మనకి ఇట్లా చల్ల నీళ్ళు పోసి దీంట్లో ఉన్న హీట్ అంతా పోయేలాగా మనం వీటిని వడబోసేసి పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ మనం మామిడికాయ ముక్కలు అనేది కొంచెం థిక్ పేస్ట్ అనేది చేసుకోవాలండి. దీన్ని 2 టైప్స్గా చేసుకోవచ్చు మ్యాంగో సాగో అనేది. నేను మాత్రం ఇప్పుడు ఈజీ వేలో మీకు చూపిస్తున్నాను. మిల్క్ బాయిల్ చేసి దాన్ని మనం థిక్గా అయ్యేదాకా బాయిల్ చేసి అట్లా చేస్తారు కొంతమంది. నేను అలా కాకుండా ఈజీ వేలో చూపిస్తున్నానండి మ్యాంగో సాగో అనేది. ఇప్పుడు మనకి షుగర్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ షుగర్ వేసానండి. అట్లాగే మనకి టేస్ట్ బాగుండడానికి కొంచెం కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. అలాగే మనకి ఇది కొంచెం థిక్గా వస్తుంది మన రెసిపీ అనేది కూడా, కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది యాడ్ చేయడం వల్ల. ముందుగా మనం దీనికి కొద్దిగా మిల్క్ యాడ్ చేసి దీన్ని థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇట్లా థిక్ పేస్ట్ లాగా ఉండేలాగా. అలాగే ఇవి సగ్గుబియ్యం ఉడికించుకున్నాం కదండి, ఇందాక మనం సగ్గుబియ్యం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారి పెట్టుకోవాలి వాటిని. వేడివి మాత్రం ఇందులో వేయకూడదండి. అవి చల్లారి పెట్టి అవి కూడా ఇందులో యాడ్ చేసాము. ఇవన్నీ మనం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేద్దాము. ఇదేనండి, ఇదంతా మనకి కలిసేలా మిక్స్ చేసుకున్నాము. స్వీట్నెస్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలండి ఒకసారి మనకి. అలాగే ఇప్పుడు మామిడికాయ పీసెస్ అనేవి కొన్ని క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మా బాబు టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్తాడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈజీ రెసిపీ, చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేఖా రవీస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.